V6 బిజినెస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. V6 బిజినెస్ ఎవరిదో నెట్లో సెర్చ్ చేస్తే అందరికీ తెలుస్తుందన్నారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ బెంగళూరు బేస్డ్ సంస్థ అని చెప్పారు. ఎవరు వచ్చి అడిగినా సమాధానం చెప్పడానికి తాను రెడీ అన్నారు వివేక్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కేటీఆర్ ఒక పెద్ద తుగ్లకు, కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు. ఆయనకు అసలు V6 బిజినెస్ సొల్యూషన్ అని ఏదైతే సంస్థకు 4.5 కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది. ఈ సంస్థ ఎక్కడ స్థాపించారు, ఈ సంస్థ యజమానులు ఎవరు, ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరు తెలుస్తుంది. నేను నిన్న నెట్ మీద పోయినా, నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది. ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్, ఆశా రాణి అండ్ జిజ్ఞాసా గుగ్లాని, వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు. అది కూడా బెంగళూరులో. బెంగళూరులో ఎక్కడుందంటే హంపీ నగర్, బెంగళూరు మెయిన్ రోడ్లో ఉన్నది. అంటే ఆయనకు ఇంత కూడా నిజంగానే ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్, ఈ V6 సంస్థకి ఏమైనా వాస్తవం ఉన్నదా లేదా అని కొద్దిగానే అవగాహన తెలుసుకోవాలి. కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు అరే వివేక్ దొరికిండు, ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసుకున్నాడు, ఇక్కడ రాపించుడు, అన్నీ ఏదైతే స్టోరీస్ వచ్చినాయో అన్నీ కూడా కేటీఆర్ ప్రోత్సాహంతోనే రావడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగానే నువ్వు ఏదైతే నా మీద ఆరోపణలు చేసినావు నిరూపించు. వారం రోజుల నుంచి కేటీఆర్ వారి ప్రోత్సాహంతో కొందరు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఆ రోజులలో తెలంగాణకు సంబంధించిన ఛానల్, ఒక మంచి ఛానల్ ఉండాలి, తెలంగాణ సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజులలో V6 స్థాపించడం జరిగింది. అది కేవలము ప్రజల కోసము, తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ ఉద్యమం ఎట్లా నడుస్తుందని చెప్పి ఆ రోజులలో తెలంగాణ సంబంధించిన ఛానళ్ళు సరిగా లేవని చెప్పి V6 స్థాపించడం జరిగింది. మీ అందరు తెలుసు ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంని నడిపించేటప్పుడు, అన్నీ చూపించేటప్పుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంత వ్యతిరేకించడము, ఛానల్ని అనకదొక్కాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ కల్చర్ ఆ రోజులలో V6 చూపించడం జరిగింది. తర్వాత V6 తర్వాత వెలుగు పేపర్ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది కలిగింది. మీడియా హౌస్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కేవలం నేను నా కుటుంబ సభ్యులే ఈ మీడియా బిజినెస్లో ఉండాలని చెప్పి ఆ రోజులలో నాకు టికెట్ ఇవ్వకుండా 2019లో నాకు పక్క పెట్టడం జరిగింది. కానీ ప్రజల సమస్యలు, ప్రజల కోసము ఏదైతే అవసరాలు ఉన్నాయో అవే చూపించుకుంటా V6 ఎప్పుడు కూడా ముందుండే. ఆ రోజులలో మీ అందరు తెలుసు, నేను కూడా కేసీఆర్ ఏదైతే కుటుంబ పాలన, ఒక నియంతృత్వ పాలన, అవినీతి చేస్తున్నాడని చెప్పి కాళేశ్వరము, మిషన్ భగీరథి, ఇవన్నీ అంశాలపైన V6 న్యూస్, V6 వెలుగు 2 సంస్థలు ముందుండి కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోజర్ ఏదైతే వారిపైన చేయడం వలన కేటీఆర్కి చాలా ఇబ్బంది కలిగింది. అందరికీ తెలుసు ఆ రోజులలో కూడా వీళ్ళు ధర్నీ పోర్టల్ అయినా కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడము, ఇవన్నీ కూడా హైలైట్ చేసి చూపిస్తుంటే వారికి ఇబ్బంది కలిగింది. అందు గురించి కేటీఆర్ V6ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపును ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు బ్యాన్ చేస్తే ఈ ఛానల్ మూతపడిపోతుంది, ఈ మీడియా హౌస్ మూతపడిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ ఆదరణ V6 వెలుగుకి లభించడం జరిగింది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా V6 వెలుగు నిలబడ్డది. వారి
ఏదైతే అవినీతి ఉందో దాని ఎక్స్పోజ్ అందరికీ తెలుసు. కాళేశ్వరంలో 33,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,25,000 కోట్లు చేసి ఆ ప్రాజెక్టులో ఎన్ని కమిషన్లు దోచుకున్నాడో అందరికి తెలిసిన విషయమే. ఈ మీడియా హౌస్ని అనగదొక్కాలని చెప్పి వారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఏం చేయలేకపోయినారు. దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినాడు. ప్రతిపక్షంలో వచ్చినప్పుడు చలో ఇప్పుడు ఇంకా కొన్ని ఆయన సంస్థలు సోషల్ మీడియా ద్వారా ఎట్లనైనా చేసి బద్నాం చేయాలని చెప్పి వారు అనేకమైన స్టోరీస్ వేస్తూ ఉన్నాడు. మీ అందరు తెలుసు, ఇంతకుముందు కూడా V6 సంస్థను బ్యాన్ చేయడంలో వారే ఒక కీలకమైన పాత్ర వేశారు, కాల్ ఇచ్చినారు. కానీ దాని తర్వాత వారం రోజుల నుంచి కేటీఆర్ వారి ప్రోత్సాహంతో కొందరు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఆ రోజులలో తెలంగాణకు సంబంధించిన ఛానల్, ఒక మంచి ఛానల్ ఉండాలి, తెలంగాణ సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజులలో V6 స్థాపించడం జరిగింది. అది కేవలము ప్రజల కోసము, తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ ఉద్యమం ఎట్లా నడుస్తుందని చెప్పి ఆ రోజులలో తెలంగాణ సంబంధించిన ఛానళ్ళు సరిగా లేవని చెప్పి V6 స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంని నడిపించేటప్పుడు అన్నీ చూపించేటప్పుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంత వ్యతిరేకించడము, ఛానల్ని అనకదొక్కాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ కల్చర్ ఆ రోజులలో V6 చూపించడం జరిగింది. తర్వాత V6 తర్వాత వెలుగు పేపర్ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది కలిగింది. మీడియా హౌస్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కేవలం నేను నా కుటుంబ సభ్యులే ఈ మీడియా బిజినెస్లో ఉండాలని చెప్పి ఆ రోజులలో నాకు టికెట్ ఇవ్వకుండా 2019లో నాకు పక్క పెట్టడం జరిగింది. కానీ ప్రజల సమస్యలు, ప్రజల కోసము ఏదైతే అవసరాలు ఉన్నాయో అవే చూపించుకుంటా V6 ఎప్పుడు కూడా ముందుండే. ఆ రోజులలో మీ అందరు తెలుసు, నేను కూడా కేసీఆర్ ఏదైతే కుటుంబ పాలన, ఒక నియంతృత్వ పాలన, అవినీతి చేస్తున్నాడని చెప్పి కాళేశ్వరము, మిషన్ భగీరథి ఇవన్నీ అంశాలపైన V6 న్యూస్, V6 వెలుగు రెండు సంస్థలు ముందుండి కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోజర్ ఏదైతే వారిపైన చేయడం వలన కేటీఆర్కి చాలా ఇబ్బంది కలిగింది. అందరికీ తెలుసు, ఆ రోజులలో కూడా వీళ్ళు ధరణి పోర్టల్ అయినా కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడము ఇవన్నీ కూడా హైలైట్ చేసి చూపిస్తుంటే వారికి ఇబ్బంది కలిగింది. అందు గురించి కేటీఆర్ V6ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపును ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు బ్యాన్ చేస్తే ఈ ఛానల్ మూతపడిపోతుంది, ఈ మీడియా హౌస్ మూతపడిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ ఆదరణ V6 వెలుగుకి లభించడం జరిగింది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా V6 వెలుగు నిలబడ్డది. వారి ఏదైతే అవినీతి ఉందో దాని ఎక్స్పోజ్ అందరికీ తెలుసు. కాళేశ్వరంలో 33,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,25,000 కోట్లు చేసి ఆ ప్రాజెక్టులో ఎన్ని కమిషన్లు దోచుకున్నాడో అందరికి తెలిసిన విషయమే. ఈ మీడియా హౌస్ని అనగదొక్కాలని చెప్పి వారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఏం చేయలేకపోయినారు. దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినాడు. ప్రతిపక్షంలో వచ్చినప్పుడు చలో ఇప్పుడు ఇంకా కొన్ని ఆయన సంస్థలు సోషల్ మీడియా ద్వారా ఎట్లనైనా చేసి బద్నాం చేయాలని చెప్పి వారు అనేకమైన స్టోరీస్ వేస్తూ ఉన్నాడు. మీ అందరు తెలుసు, ఇంతకుముందు కూడా V6 సంస్థను బ్యాన్ చేయడంలో వారే ఒక కీలకమైన పాత్ర వేశారు, కాల్ ఇచ్చినారు. కానీ